పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని డిజాస్టర్ సినిమాలు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో చూపించాడు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. 2014లో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ దాదాపు 11 ఏళ్ల పాటు ఏ పదవి లేకుండా పార్టీని యాక్టివ్గా నడిపించారు. ఈ 11 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక సందర్భంలో ఈ పార్టీని బీజేపీ పార్టీలో కలిపేయటం బెటర్ అనే విమర్శలు కూడా వచ్చాయి. ఇంకొందరు ఈ పార్టీ కేవలం చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి మాత్రమే స్థాపించారు అంటూ విమర్శలు చేశారు. అయితే వీటన్నింటినీ పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారు. ఇక రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఎంత సక్సెస్ అయ్యారో ప్రాక్టికల్గా ప్రూవ్ కూడా అయ్యింది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో ఎంతోమంది హీరోలను కలుపుకుంటూ వెళ్ళారు. ప్రతి హీరోను చాలా గౌరవంగా మాట్లాడారు. చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం రోజు రోజుకి ముదిరిపోయింది. పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా వైరల్గా మారాయి. పుష్ప సినిమా గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అల్లు అర్జున్ కూడా చాలా సందర్భాల్లో మెగా ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. అందరి హీరోలకి థ్యాంక్స్ చెప్తూ అల్లు అర్జున్ అభిమానులను కూడా మరోసారి ప్రస్తావించాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను తెలిపారు. తనకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది అని చెప్పుకొచ్చారు. తనని ఇంట్లో పేరెంట్స్ చంటి సినిమాలో మీనాలాగా పెంచారు అంటూ పవన్ కళ్యాణ్ రివీల్ చేశారు. చంటి సినిమాలో మీనా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు బయట ప్రపంచం తెలియకుండా చంటి సినిమాలో మీనా పాత్ర పెరుగుతుంది. అచ్చం పవన్ కళ్యాణ్ కూడా అలాగే పెరిగారట. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న ప్రతిసారి ఓజీ సినిమా గురించి అభిమానులు అరవటం అనేది కామన్గా జరిగిపోయింది. నా సినిమాల పేర్లు ఎందుకు అరవద్దు అంటానంటే ఏదో తక్కువ చెయ్యాలి అని కాదు. 463 మంది జనసైనికులు సినిమాల కోసం కాదు, సిద్ధాంతాల కోసం పాటుపడుతూ చనిపోయారు. వారి గౌరవం మనం కాపాడాలి అంటూ అభిమానులకు అర్థమయ్యేలాగా క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.